చెప్తున్నారా కారం తక్కువేంటి పిల్లలకు ఇళ్ళ లెక్క తింటారా అంత మనోళ్ళు మన కాళ్ళు ఒక 3-4 పిల్లలు అక్కడ నుంచి వస్తారు మూతల ఒకళ్ళ నుంచి. ఎప్పుడు అన్నం బాగుందా? బాగుందమ్మా? ఆడ రూమ్లకి ఏమి ఏంటి సామాన్లు క్లాస్ ఇవన్నీ క్లాస్ తీసుకోండి చిన్న క్యాబిన్ లాగా తీసుకోండి ఏమి చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ పిల్లలకు ఒక తయారు కావాలి వాతావరణం ఇవన్నీ ఏమేమి చెప్తారు చోట్ల తయారు చేసుకుని బయట పిల్లలు చదువుకుంటున్నారు. మంచి ఒక క్లైమేట్ వాతావరణంగా చదువుకుంటారు, చదువుకుంటారు పెద్దవాళ్ళు. ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్యలు ఏమైనా ఇక్కడ పిల్లలకు వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా? అవన్నీ మీరు కొంచెం గవర్నమెంట్ చేయించాలి. ఎందుకని గవర్నమెంట్ ఇట్లా పోతున్నా పిల్లలు తింటున్నారు. మరి గుడ్లు సరిగ్గా ఫుడ్ కొద్దిగా ప్రాబ్లం కంప్లైంట్స్ వస్తున్నాయి. కలెక్టర్ దాకా పోతుంది. మరి వేరే స్కూళ్ళలో కూడా అరెస్ట్ అవుతారు. ఒకరి ఇప్పుడు 92 స్కూళ్ళలో అరెస్ట్ అయిపోతారు. ఎమ్మెల్యే ఏ ఊరికన్నా అక్కడ గుండెలు పడిపోయారు సమ్మర్లో పిల్లలు రేకులన్నీ అయిపోయి అర్జెంట్ యాసిడ్ వస్తుంది. యాసిడ్కు గవర్నమెంట్ పంపదిగా సగం ఇట్లా కొట్టేస్తున్నారు అందరూ. యాసిడ్ పట్టాలి హైదరాబాద్కి పంపించాడు రేవంత్ రెడ్డి పంపించాడు. రాకేష్ రెడ్డి 20 రూపాయలు యాసిడ్ పట్టుకుంటే ఒక అరగంట ఒక 15 నిమిషాల ముందు పోయింది. ఇళ్ళలో పోసుకుంటారు కదా యాసిడ్ పోయేది. ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్ కొట్టితే తెల్లగా అయిపోతుంది. నెలకు 20 రూపాయలు. దాని గురించి కూడా మేము చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఆయన హాస్టల్ లేనివాడికి హాస్టల్ చదువు అది కూడా లేదు. అదే ఇదేనా ప్రయత్నం చేసి ఇది జీవనదాన్ని కూడా అప్లై చేయమని చెప్పినా కదా. జీవనదానం మీరు ఎవరి మాట్లాడుతున్నారు సర్పంచ్ గారికి మీరు గ్రామంలో అన్ని ఇబ్బంది కలెక్టర్ ఇంతకుముందు వెళ్ళకుంటేనే అందుకుంటే నాకు బదనాన్ని కాబట్టి ఇవన్నీ అరువులు ఇల్లు ఉంటే స్థలం ఉంటే మాత్రం కంపల్సరీ. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం పెట్టుబడి పెట్టకుండా 5